డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు కావడం, అదే రోజు తెలంగాణ ఏర్పాటుకు బీజం వేయడం, ఈ కారణాలతో డిసెంబర్ 9ని ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణకి సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ గా పనులను పర్యవేక్షించారు. ఫౌంటైన్ దగ్గర వ్యూ పాయింట్ ని పరిశీలించారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనులను పరిశీలించారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి జరిగే ఈ కార్యక్రమానికి 1,00,000 మంది మహిళలు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేతలు సమన్వయం చేసుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జరిగే సభలో ప్రస్తావించబోతున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుదిద్దారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సచివాలయంలో శిల్పిని సత్కరిస్తారు. గీత రచయిత అందశ్రీకి సన్మానం చేస్తారు. మరో 4-5 కవులను, కళాకారులను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు ప్రతి ఏటా డిసెంబర్ 9ని అధికారికంగా నిర్వహించేందుకు వీలుగా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అదే రోజు పార్టీ అధినేత సోనియా గాంధీ పుట్టినరోజు కావడం, అదే రోజు తెలంగాణ ఏర్పాటుకు బీజం వేయడం, ఈ కారణాలతో డిసెంబర్ 9ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రజా విజయోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా 2వ రోజు ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో అబ్బురుపరిచింది. 20 నిమిషాల పాటు ఎయిర్ షోని నిర్వహించారు. వైమానిక దళానికి చెందిన 9 సూర్యకిరణ్ విమానాలు ఈ షోలో పాల్గొన్నాయి. గంటకు 800 కిలోమీటర్ల వేగంతో వైమానిక విన్యాసాలు మెస్మరైజ్ చేశాయి. ఈ షోను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, వీఐపీలు, వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు